తెలంగాణ జాగృతి జనం బాట చేపట్టింది. జనం బాట పేరుతో యాత్రకు నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం మనతో కవిత ఉన్నారు. మేడం, జాగృతి జనం బాట ఎట్లాంటి స్పందన ఉంది? జనాల్లోకి వెళ్తున్నారు, ఏం సమస్యల గురించి మీరు చూస్తున్నారు? చాలా అనూహ్యంగా, చాలా అద్భుతంగా స్పందన ఉందండి. మంచి అంశాలను టేకప్ చేయడం, ప్రజలకు పనికొచ్చే అంశాలు, ప్రజల్లో ఎక్కువ మంది ప్రజలకు ఇంపాక్ట్ఫుల్ గా సహాయం చేసేటటువంటి అంశాలను తీసుకోవాలనుకుంటున్నాము. నిన్న మీరు చూసిన ఒక 5,000 ఎకరాలలో పంట నష్టం జరిగిన రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అట్లానే ఇప్పుడు మక్క పంట వచ్చింది, దానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు పెడతలేరు, దాంతో దళారులంతా కూడా పంట కొనేస్తున్నటువంటి సందర్భం. ప్లస్ మక్కలకు ఇప్పుడు బోనస్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం, 400 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇంతవరకు దాని మీద ఎటువంటి ఆలోచన చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఇక మా జిల్లాలో పసుపు బోర్డు అన్నారు, ఒక బోర్డే మిగిలింది తప్పితే అసలు ఇంకా అందులో జరిగింది ఏం లేదు. బోర్డు వచ్చింది కానీ గోడు మాత్రం మిగిలింది అన్నట్టు ఉన్నది రైతుల పరిస్థితి. సో అట్లా ఒక్కొక్కటి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. ఇంకొక పక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అలవిగాని హామీలు, ప్రజలకు బాగా ఇబ్బంది అవుతున్నది. ఎక్కువ మహిళలు ప్రత్యేకించి ఆలోచన చేస్తున్నారు, వెతుకుతున్నారు. మాకు తులం బంగారం ఎప్పుడు వస్తుంది, 2,500 రూపాయలు ఎప్పుడు వస్తాయని ఆలోచన చేస్తున్నారు. సో ఆ అంశాలన్నింటినీ కూడా రిపీటెడ్గా జాగృతి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రజలను ఏకం చేస్తాం, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాం. సో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు జనం బాట వెళ్తున్నారు, ప్రజల సమస్యలు వింటున్నారు, నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రతి జిల్లాలో తగినంత సమయం కేటాయించడం, ప్రతి నియోజకవర్గాన్ని ఎక్కడ ఆ సమస్య ఉంటే ఆ సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి పర్యటించడం, ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడడం అన్నటువంటి కాన్సెప్ట్తో వెళ్తా ఉన్నాం. ఇప్పుడు నిన్న వచ్చినాం నిజామాబాద్కి, నిన్న 3 నియోజకవర్గాల్లో మేము వెళ్ళడం జరిగింది. ఇవాళ ఇంకొక 2 నియోజకవర్గాలను చూసుకుంటాం. దానిలో ఉండేటటువంటి ఇష్యూస్ని మాత్రమే అడ్రస్ చేయాలి. ఇక్కడ పాలిటిక్స్కి సంబంధం లేదు. అల్టిమేట్గా ప్రజలు, వారికి ఉండే సమస్యలు, వాటిని హైలైట్ చేయడం, పరిష్కారం చేయడం. గతం నుంచి కూడా జాగృతి జనాల్లోనే ఉంది. మీరు అధికారంలో ఉన్నా లేకున్నా జనాలతో మమేకమయ్యారు. ప్రత్యేకంగా మళ్ళీ జనాల్లోకి వెళ్ళడం ఉద్దేశం ఏంది? ప్రధానంగా ఒక్కటండి, ఇంతకు ముందు జాగృతి మీరు అన్నట్టు ఇండివిజువల్ గా ఉన్న సాంస్కృతిక పరిరక్షణ కోసం పనిచేసిన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసినా కూడా బీఆర్ఎస్ పార్టీలో నేను ఒక ఎంపీగా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీలో నేను 10 సంవత్సరాలు కొనసాగినాను. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో లేను. ఆ అంశం ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. మీకు తెలుసు, నేను ఎప్పుడైనా కూడా క్లియర్ గా ఉన్నట్టు చెప్పేటటువంటి వ్యక్తిని, దాచుకునేటటువంటి వ్యక్తిని కాదు. సో బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేనటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజలకు ఆ విషయం చెప్పాలి. అందుకే మొన్న మేము క్లారిటీగా చెప్పాం, మేము కేసీఆర్ గారి పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళట్లేదు. కేసీఆర్ గారి ఫోటో లేకుండానే జయశంకర్ సార్ ఫోటోతో మాత్రమే మేము ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పినాం. అంటే ఈ క్లారిటీ ప్రజలకు అవసరం. ఎందుకంటే మోసం చేయడం నా నైజం కాదు, నెవర్. కాబట్టి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా మా యొక్క బాసటను ప్రజలకు ఇవ్వాలని ముందుకెళ్తాం. మేడం, మీ ఓటమిలో కుట్ర చేసిన వాళ్ళని కూడా మీరు గెలిపించారు. సో ఎట్లా నేనేమంటున్నా అంటే, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే టైపు వ్యక్తిని. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మ్యాండేట్ ఏదైతే ఇచ్చారో, ఈ పలానా వ్యక్తిని గెలిపేయాలంటే గెలిపించినాం అంతే. నన్ను వాళ్ళు మోసం చేసిరన్న అంశాన్ని పక్కన పెట్టి, పర్సనల్ అంశాన్ని పక్కన పెట్టి సంస్థ కోసం పనిచేసినాం. సో మా కమిట్మెంట్ అన్నది నేను అట్లా చూపించిన, వాళ్ళకి కమిట్మెంట్ లేదన్న విషయం తర్వాత నిజామాబాద్ ప్రజలకు అర్థమైంది. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది. సో ఆ మోసాల నుంచి, ఆ కుట్రల నుంచి, ఆ మొత్తం వ్యవస్థ నుంచి దూరమై ఒక ఇండిపెండెంట్ శక్తిగా ఇవాళ జాగృతి ఎదగాలనేటటువంటి ప్రయత్నంలో ఇది తొలి కార్యక్రమం. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా మొదటి రోజు సాగింది. ఇవాళ కూడా బాగుంటుంది అనుకుంటున్నా. వచ్చే 4 నెలలు కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పార్టీకి స్పేస్ ఉంది అనుకుంటున్నారు మేడం? ఇప్పటికే 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. కొత్త పార్టీకి స్పేస్ ఉంది అనుకుంటున్నారా? ఎట్లా అసలు ప్రజల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఎట్లా మీ కొత్త పార్టీ వస్తే ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? అంటే నేను ఒక మాట చెప్తున్నా అండి, ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడినా ప్రజలు ఆమోదిస్తారు. ప్రజా సమస్యల మీద ఎవరు పోరాటం చేసినా వారు వెనుకొచ్చి ప్రజలు బలంగా నిలబడతారు. ఇవాళ నిన్న నేను రైతుల సమస్య మాట్లాడినా, దాని పార్టీలతో ఏం సంబంధం ఉంది? వారికి పరిష్కారం కావాలి, ముంపు గ్రామాలకు నష్టపరిహారం రావాలి, ఇంతే. సింపుల్ లాజిక్, వేరే ఏం లేదు. సో పార్టీ ఉందా లేదా, స్పేస్ ఉందా లేదా, పాలిటిక్స్ అనేది సెకండరీ ఇష్యూ, సమస్యల పరిష్కారం అనేది ప్రైమరీ ఇష్యూ. కానీ పీసీసీ అధ్యక్షుడు మీ యాత్రను స్వాగతిస్తూనే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి కేసీఆర్ కూడా కవిత కూడా బాధ్యత వహించలేదా? ఎందుకు అందరూ ఉన్నదిగా 10 ఏళ్ల పాటు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఏం సమాధానం చెప్పారు? 100% మహేష్ కుమార్ గౌడ్ అన్న చెప్పింది చాలా సంతోషం. మా యాత్రను స్వాగతించడం ఇంకా మంచిది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా యాత్రలు చేయొచ్చు, ఎవరైనా ప్రజల దగ్గరికి పోవచ్చు. అడ్డుకోవడం అనేది మంచి సంస్కృతి కాదు. రెండవది, మనము బీఆర్ఎస్లో నేను ఉన్నన్ని రోజులు 10 సంవత్సరాలు కూడా నేను ఎక్కడ మంత్రిగా లేను, నేను ఎక్కడ ఒక సంతకం పెట్టేటటువంటి పరిస్థితుల్లో లేను. అప్పుడు కూడా నా దగ్గరికి ఎవరు వచ్చి ఒక్క ఇష్యూ, చిన్న ఇష్యూ చెప్పినా, పెద్ద ఇష్యూ చెప్పినా ఆఫీసర్లతో కానీ కేసీఆర్ గారితో కానీ మాట్లాడి ఒప్పించే ప్రయత్నమే చేసిన తప్ప నిర్ణయం తీసుకునే స్టేజ్లో నేను ఎప్పుడు కూడా లేను. సో నన్ను మీరేదో అవినీతి చేశారు అంటే, ఇలా ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది కాంగ్రెసే కదా, ఎంక్వైరీలు వేసుకోమనండి, బయటకు తీసి ప్రజలకు చెప్పమనండి. నా దగ్గర దాచుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇలా నేను జనం
బాట పట్టినా జనంకి చెప్పుకుంటున్నా, నా గోడు నేను చెప్పుకుంటున్నా. అట్లే కాంగ్రెస్ పార్టీ నమ్మితే ఒకవేళ అవినీతిలో నాకు వాటా ఉందంటే వాళ్ళని ఎంక్వైరీ చేసుకోమనండి. ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, జరిగింది అని వాళ్ళు ఊహించే దాంట్లో నాకు వాటా లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు మేము ముందున్నామంటున్నారు. మొన్న జరిగిన బంద్లో అన్ని పార్టీలు పార్టిసిపేట్. అసలు ఎవరు బీసీలకు అన్యాయం చేస్తుంది ఎవరు? అసలు 100% భారతీయ జనతా పార్టీయే. మొన్న జరిగిన బంద్ మాత్రం నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే అడ్డుపడుతున్న పార్టీలు అందులోనే ఉన్నాయి, అసలు మాట్లాడని పార్టీలు అందులోనే ఉన్నాయి. సో అందరు కలిసి ఏంటంటే నిజంగా బీసీలను మంచి కోరుకునేటోళ్ళని మోసం చేసుడు తప్ప ఇంకోటి కాదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు 8 మంది ఉన్నారు, మన అరవింద్ గారితో సహా. వీళ్ళందరూ రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటా తెలంగాణకు వస్తుంది. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. సో ఇది మొత్తం మీద జాగృతి అధ్యక్షురాలు చెప్తున్నారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్ వస్తుందనేది ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.